Hello everyone, welcome back to our channel. NEET UG అండ్ NEET PG 2024 ఆస్పిరెంట్స్ కోసం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదే ఎంఆర్సి, మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. సో మీరు ఎవరైతే ఉన్నారో 2023 అలాట్మెంట్స్లలో ఎంఆర్సి అని అలాట్మెంట్స్లో ఈ నేమ్ చూసుంటారు. యాక్చువల్గా ఈ ఎంఆర్సి అంటే ఏంటి, ఎంఆర్సి వల్ల సో బెనిఫిట్ ఉందా, లాస్ ఉందా, అండ్ నిజానికి ఎంఆర్సి వల్లనే కట్ ఆఫ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో ఓపెన్ కేటగిరీ కానీ రిజర్వేషన్ కేటగిరీ కానీ అసలు యాక్చువల్ ఎంఆర్సి అంటే ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. యాక్చువల్ ఎంఆర్సి వల్లనే మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, దాని తర్వాత మనకు కట్ ఆఫ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లుగా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ కూడా అడగొచ్చు. అండ్ మీకు ఏదైనా క్విక్ అప్డేట్ కావాలంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, సో కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నాతో పర్సనల్గా మాట్లాడాలి, నా నెంబర్ కావాలి అండ్ అప్డేట్స్ కావాలి, రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ అటెండ్ చేయాలంటే సో 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు. ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు జాయిన్ అయిపోతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, చిన్న మిస్టేక్ చేసినా కూడా కౌన్సిలింగ్లో సో మళ్ళీ మీకు సాల్వ్ చేయడానికి ఎవరు ఉండరు. సో కాబట్టి చూస్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ మిస్ అయినామని, సో ఇప్పుడు ఎలా చేసుకోవాలని చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. మీలో కూడా ఎవరైనా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అనుకుంటే, ఒకవేళ చేసుకోవాలనుకుంటే సో విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. దానికి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ పాయింట్, ఎంఆర్సి అంటే మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, స్టేట్లో ఒక రకంగా ఉంటుంది, కానీ దీనికి సంబంధించిన ప్రాసెస్ ఒకటే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రౌండ్లోనే ఎంఆర్సి చేసేస్తారు. కానీ తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ వరకు మనకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్లో కొన్ని సీట్స్ ఆపుకొని ఎంఆర్సీలు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ ఇయర్ ఎలా చేస్తారో తెలియదు, కానీ యాక్చువల్ ఎంఆర్సి అంటే ఏంటి అని చెప్తాను. సో యాక్చువల్గా ఎంఆర్సి అనేది ఓన్లీ కన్నర్ కోటలో మాత్రమే ఉంటుంది, అంటే ఫ్రీ సీట్లలో మాత్రమే ఉంటుంది, మేనేజ్మెంట్ కోటలో ఉండదు. ఓకేనా. ఎంఆర్సి అంటే మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నిట్లలో ఉంటుంది అండ్ గవర్నమెంట్ జాబ్లలో ఉంటుంది. కానీ గవర్నమెంట్ జాబ్ విషయానికి వస్తే అప్ అండ్ డౌన్స్ ఉండవు అన్నమాట. అంటే మూవ్ చేయడము, ఒక జాబ్ కాకపోతే ఇంకొక జాబ్కి వెళ్ళడం అలా ఉండదు కదా. సో కాకపోతే ఇక్కడ మనకు డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ ఉండడం వల్ల ఎంఆర్సీని ఇప్పటికీ కూడా మన స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా ఎంఆర్సీ అంటే మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ. సో ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఎంఆర్సీ అంటే ఓసీ ఫీమేల్లో ఉంటుంది, ఈడబ్ల్యూఎస్లో ఉంటుంది, రిజర్వేషన్లలో ఉంటుంది. ఏంటి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీలలో కూడా ఉంటుంది. ఓకేనా. సో ఈ మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ అన్నింటిలో ఉంటుంది. ఈ ఎంఆర్సీ వల్ల ఎక్కువగా బెనిఫిట్ అయ్యే వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్స్, ఎక్కువగా లాస్ అయ్యే వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్స్. ఓకేనా. దాంతోపాటు ఓన్లీ లాస్ ఉన్నది ఓసీ జనరల్ క్యాండిడేట్స్. ఓకే, పాయింట్ అర్థమైందా. సో ఎక్కువగా లాస్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్స్, ఎక్కువగా బెనిఫిట్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్స్. సో ఓన్లీ బెనిఫిట్ ఏం లేకుండా లాస్ ఉంది మాత్రం ఓసీ జనరల్ క్యాండిడేట్స్కి లాస్ ఉంటుంది. అది ఎలా అని చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు పీజీ అయినా యూజీ అయినా నేను ఏదైనా ఒక కాలేజ్ తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రయారిటీ గాంధీ ఉస్మానియా అనుకుందామండి. ఓకేనా, గాంధీ ఉస్మానియా అనుకుందాం. ఓకేనా. సో ఒక ఓసీ క్యాండిడేట్ ఉన్నాడు. ఓకేనా, ఇద్దరు ఓసీ క్యాండిడేట్ ఉన్నారు, ఒక బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు. సో దీని తర్వాత మళ్ళీ ఓసీ క్యాండిడేట్, మళ్ళీ ఓసీ క్యాండిడేట్, మళ్ళీ బీసీడీ క్యాండిడేట్, తర్వాత ఎస్సీ క్యాండిడేట్, దాని తర్వాత ఓసీ క్యాండిడేట్, దాని తర్వాత బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం. ఓకేనా, ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. సో ఈ ఇద్దరు కూడా గాంధీలో సెటిల్ అయిపోయారు. ఓకేనా, ఈ ఇద్దరికి కూడా గాంధీలో సీట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకేనా, ఈ బీసీడీ క్యాండిడేట్కి ఉస్మానియాలో ఓసీలో సీట్ వచ్చింది అనుకుందాం. ఓపెన్ కేటగిరీలో ఉస్మానియాలో సీట్ వచ్చింది. ఎక్కడ? ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది. ఓకే, సో ఇవి మాత్రమే ఉన్నాయి మనకు. గాంధీలో 2 సీట్లు ఉన్నాయి, ఉస్మానియాలో కూడా ఓపెన్ సీటే ఉంది, 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. మనకు గాంధీ వచ్చేసరికి ఇంకొక బీసీడీ సీట్ వేకెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకేనా, ఒక బీసీడీ క్యాండిడేట్కి ఫస్ట్ రౌండ్లో ఉస్మానియాలో ఓపెన్ కాంపిటీషన్లో సీట్ వచ్చింది. ఓకేనా, ఓపెన్ కాంపిటీషన్లో సీట్ వచ్చింది.
ఇప్పుడు ఈ క్యాండిడేట్కి నేను ప్రీవియస్గా అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని వీడియో చేశాను కదా. ఈ బీసీడీ క్యాండిడేట్కి ఉన్న ఇంకొక అవైలబిలిటీ ఏంటి, బీసీడీ స్టేటస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బీసీడీ స్టేటస్ని యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్కి గాంధీలో గనక ఓకేనా, గాంధీలో గనక బీసీడీలో సీట్ వస్తే, ఫస్ట్ ఏమో ఓపెన్లో సీట్ వచ్చింది ఎక్కడ, ఉస్మానియాలో. ఆ ఉస్మానియా నుంచి గాంధీకి వెళ్ళేసరికి బీసీడీలో సీట్ వచ్చింది. ఓకేనా, బీసీడీ రిజర్వేషన్లో సీట్ వచ్చింది. సో మరి ఇక్కడ వేకెంట్ ఏం సీట్ అవుతుంది, ఓపెన్ సీట్ వేకెంట్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ సీట్ అనేది వేకెంట్ అవుతుంది. సో ఓపెన్ సీట్ వేకెంట్ అవుతుంది కాబట్టి ఈ బీసీడీ తర్వాత క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, ఎస్సీ ఉన్నాడు లేదా ఓసీ ఉన్నాడు కదా. కానీ అట్లా కాదు, ఏమవుతుందంటే ఈ ఓపెన్ సీట్ కాస్త ఇక్కడ ఫిల్ అయిన ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ తన రిజర్వేషన్ యూజ్ చేసుకొని బెటర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏర్పడే ఓపెన్ సీట్ కూడా ఎక్కడితో ఫిల్ అవ్వాలంటే బీసీడీ క్యాండిడేట్తో ఫిల్ అవ్వాలి. సో బీసీడీ క్యాండిడేట్తో ఫిల్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ బీసీడీ క్యాండిడేట్ పోయింది కదా, ఎస్సీలో చూస్తారు. ఎస్సీ సీట్ కాదు, అది ఓపెన్ సీటే. ఎస్సీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండేది కానీ అది ఎంఆర్సీ సీట్ అయింది. సో దానివల్ల ఏమవుతుంది, ఎస్సీ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఓసీ కూడా క్యాన్సిల్ అవుతాడు. ఎవరు ఫిల్ అవుతారు, బీసీడీ క్యాండిడేట్ ఫిల్ అవుతాడు. మీకు ఇప్పుడు రఫ్గా చెప్తున్నాను, ఒక బీసీడీ క్యాండిడేట్ ఓకేనా, ఒక బీసీడీ క్యాండిడేట్ సో ఫస్ట్ రౌండ్లో ఓపెన్ కోటాలో ఒక కాలేజ్ ఉస్మానియా కాలేజ్ తీసుకొని సెకండ్ రౌండ్కి వచ్చేసరికి బీసీడీ క్యాండిడేట్ బీసీడీలో గనక గాంధీ కాలేజ్ని తీసుకుంటే ఓకేనా, గాంధీ కాలేజ్ని తీసుకుంటే సో ఇక్కడ ఓపెన్ సీట్ కాస్త ఏమవుతుంది అంటే బీసీడీ సీట్ లాగా మారిపోతుంది. సో అలా మారిపోయినప్పుడు సో ఇమ్మీడియట్ క్యాండిడేట్, ఈ బీసీడీ క్యాండిడేట్ తర్వాత ఉన్న ఇమ్మీడియట్ క్యాండిడేట్ ఎవరున్నా, ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నా, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నా, ఓసీ క్యాండిడేట్ ఉన్నా కూడా ఫిల్ అవ్వదు. ఎందుకు ఫిల్ అవ్వదు, ఓపెన్ సీట్ కాస్త బీసీడీ సీట్ అవుతుంది. మరి అదే క్యాండిడేట్, ఇదే బీసీడీ క్యాండిడేట్ సో ఓపెన్లో సీట్ వచ్చింది ఉస్మానియాలో. ఓకేనా, ఇదే క్యాండిడేట్కి సెకండ్ రౌండ్లో కూడా సో ఓపెన్లోనే గాంధీ వస్తే సో ఇక్కడ వెకేట్ అయ్యే సీటు ఓపెన్ లాగానే ఉంటుంది. ఓపెన్ టు ఓపెన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం కాదు. ఓకేనా, ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ ఓపెన్ టు రిజర్వేషన్ ట్రాన్స్ఫర్ అయినట్టు అప్పుడు సో అక్కడ ఏర్పడే ఓపెన్ సీట్ కాస్త ఎంఆర్సీ లాగా మారిపోతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్టీ క్యాండిడేట్ సో ఓపెన్ నుంచి ఎస్టీకి వెళ్తే అక్కడ ఏర్పడే ఓపెన్ సీట్ కాస్త ఎస్టీ అవుతుంది. అదే ఆ క్యాండిడేట్ ఉన్న బీసీడీ ఉన్న, బి ఉన్న, సి ఉన్న, ఎస్సీ ఉన్న, ఏ క్యాండిడేట్ ఉన్నా కూడా సీట్ ఇవ్వరు. మళ్ళీ ఎస్టీ క్యాండిడేట్ ఎక్కడున్నారని వెతికి పట్టుకొని మరి అక్కడ సీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎంఆర్సీ అంటారు. ఓకేనా, దీన్ని ఎంఆర్సీ అంటారు. అందుకే మీకు ఒక బీసీడీ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో కనిపిస్తూ ఉంటాడు, ఒక బీసీడీ క్యాండిడేట్ ఎంఆర్సీలో కనిపిస్తూ ఉంటాడు. సో ఎంఆర్సీ టోటల్ సీట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అవన్నీ ఓపెన్ సీట్స్ కన్వర్ట్ అవుతాయి, ఎంఆర్సీ లాగా కన్వర్ట్ అవుతాయి. అందులో ఫీమేల్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, బీసీఏ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ రిజర్వేషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఏమవుతుందంటే దీనివల్ల లాభం ఉంటుంది, దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, దీనివల్ల లాస్ ఉంటుంది. ఎందుకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఎక్కువ శాతంలో బీసీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్సీ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా తీసుకుంటే వీళ్ళకి లాస్ ఉంటుంది. సో బీసీడీ వాళ్ళు తీసుకోవడం వల్ల ఎస్సీ ఎస్టీలకు లాస్ ఉంటుంది. అంటే ఒక కేటగిరీ వాళ్ళు ఎంఆర్సీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంకొక కేటగిరీ వాళ్ళకి లాస్ ఉంటుంది. అంటే ఓపెన్ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అంటే అన్ని క్యాస్ట్లకి లాస్ ఉంటుంది, అన్ని క్యాస్ట్లకి బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా ఓసీ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాస్ ఉంటుంది. ఎందుకంటే ఓసీ జనరల్ క్యాండిడేట్స్ ముందుకు వెళ్ళడానికి కానీ రిజర్వేషన్ యూజ్ చేసుకోవడానికి కానీ ఎక్కడ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా? మీరు ఒకటే లైన్ గుర్తు పెట్టుకోండి. ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ ఓపెన్ కోటాలో ఫస్ట్ రౌండ్లో సీట్ తీసుకొని సో తను ఆ సీట్ని వెకేట్ చేసి సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్లో బీసీడీ కోటా అంటే తన రిజర్వేషన్ కోటాలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వెకేట్ అయ్యే ఫస్ట్ రౌండ్లో వెకేట్ అయ్యే సీట్ ఏదైతే ఉందో అది ఎంఆర్సీ సీట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో అదే ఒక స్టూడెంట్ ఎంఆర్సీ లాగా కన్వర్ట్ అయ్యాడు, మరి జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆ సీట్ ఏమవుతుంది, ఓపెన్ సీట్ అవుతుంది. ఒక ఎంఆర్సీ క్యాండిడేట్ జాయిన్ అవ్వకపోతే సో ఆ సీట్ కాస్త మళ్ళీ ఓపెన్ సీట్గా మారుతుంది అన్నమాట. సో ఇది ఎంఆర్సీ. ఇలా మనకు ఓపెన్లో 1000 సీట్లు ఉంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంఆర్సీగా కన్వర్ట్ అవుతారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంఆర్సీగా కన్వర్ట్ అవ్వరు, అండ్ ఏ క్యాస్ట్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఏ క్యాస్ట్ వాళ్ళకి లాస్ ఉంటుంది అనేది చెప్పడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే అలాట్మెంట్ ప్రాసెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు పైకి ఓకేనా, ఒక్కొక్కరు పైకి ఎంత దూరం మూవ్ అవుతారు అనే దాన్ని బేస్ చేసుకొని ఎంఆర్సీ డిసైడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి కట్ ఆఫ్ చెప్పే వాళ్ళు ఎవరైనా కూడా ఎంఆర్సీని బేస్ చేసుకొని చెప్పడం అంటే చాలా కష్టం. అందుకే పర్సంటేజ్ తీసుకుంటారు.
ప్రీవియస్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్ కానీ బీసీడీ వాళ్ళు ఎంత పర్సెంట్ ఎంఆర్సీ సీట్లు ఉన్నాయి ఓపెన్లో, సో ఎంత పర్సెంట్ బీసీసీ వాళ్ళకు ఉన్నాయి, ఎంత పర్సెంట్ బీసీఏ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ పర్టిక్యులర్ అంచనా వేసుకొని తీసుకొని చెప్పేదే కట్ ఆఫ్ అనమాట. సో కాబట్టి మీకు కట్ ఆఫ్ డిసైడ్ అవ్వాలన్నా, కట్ ఆఫ్ పెరగాలన్నా తగ్గాలన్నా, ఒక రిజర్వేషన్లో హైలో ఉండాలన్నా ఒక రిజర్వేషన్లో తగ్గాలన్నా డిపెండ్స్ ఆన్ ఎంఆర్సీ సీట్స్. ఓకే, ఓపెన్ కేటగిరీలోకి ఎలానే వెళ్తారు, కానీ ఆ ఓపెన్ కేటగిరీ సీట్ కాస్త ఎప్పుడు ఎంఆర్సీలో కన్వర్ట్ అవుతుందో దీన్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో టాపిక్ అనేది చాలా అడ్వాన్స్డ్గానే ఉంటుంది. సో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అన్నాం, సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నాకు ఏ కాలేజ్ వస్తుంది, సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నాకు సీట్ వస్తుందా. ఎవరి తరం కాదు, ఎవరి చేతిలో ఉండదు. ఎంఆర్సీ అనేది ఒకటి లేకపోతే సో ఎంతమంది మూవ్ అవుతారని ఈజీగా చెప్పొచ్చు, కానీ ఎంఆర్సీ ఉండడం వల్ల ఎంతమంది వాళ్ళ యొక్క ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాది గాంధీ ఫస్ట్ ప్రయారిటీ లేదా నాది ఉస్మానియా ఫస్ట్ ప్రయారిటీ. సో ఉస్మానియాలో నాకు ఓపెన్లో వస్తే బీసీడీ క్యాండిడేట్ని ఓపెన్లో ఉండిపోతా, నాకేం పెద్ద ఇష్యూ ఉండదు. కానీ నా ఫస్ట్ ప్రయారిటీ గాంధీ, నాకు ఫస్ట్ రౌండ్ ఉస్మానియా వచ్చింది, నాకు ఇప్పుడు గాంధీ కావాలి, రిజర్వేషన్ యూజ్ చేసుకొని ముందుకు వెళ్తా కాబట్టి ఇక్కడ ఏర్పడే ఓపెన్ కేటగిరీ సీట్ ఓపెన్ టు ఆల్ ఉండాలి, కానీ అది ఏమవుతుందంటే బీసీడీలుగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా అన్ని క్యాస్ట్లకు అవుతుంది కాబట్టి ఎంఆర్సీనే చాలా కీ రోల్ అంటే ఇంకా ఎంఆర్సీ లేకుండా మనం కట్ ఆఫ్ చెప్పడం కుదరదు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నాను, ఓసీ కట్ ఆఫ్ అని నేను తెలంగాణ 449, సో ఓసీ కట్ ఆఫ్ అని ఆంధ్రప్రదేశ్లో 597 ఇలా చెప్పాం కదా. ఇది ఓపెన్ కేటగిరీ కాంపిటీషన్ కాదు, ఓసీ క్యాస్ట్ వాళ్ళ కట్ ఆఫ్, అది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కాదు, ఓసీ క్యాస్ట్ వాళ్ళ కట్ ఆఫ్. ఓసీ క్యాస్ట్ వాళ్ళ కట్ ఆఫ్ ఎందుకు చెప్తున్నా అంటే ఓపెన్ కేటగిరీ సీట్ కాస్త ఎంఆర్సీలో కన్వర్ట్ అయినాయి కాబట్టి ఇంకా ఈ ఓసీ క్యాస్ట్ లోపలికి వేరే రిజర్వేషన్ క్యాండిడేట్స్ రారు కాబట్టి. ఓకేనా. సో పీజీ వాళ్ళకి సంబంధించి కూడా సేమ్. సో పీజీ వాళ్ళకి కూడా పర్టికులర్ బ్రాంచ్ ఫస్ట్ రౌండ్లో ఒక కేటగిరీలో వచ్చింది, ఈ పర్టికులర్ క్యాండిడేట్ వేరే అంటే తన రిజర్వేషన్ యూజ్ చేసుకొని వేరే కాలేజీలోకి అదే బ్రాంచ్లో వెళ్ళడం జరిగితే ఇక్కడ ఏర్పడే సీట్ కాస్త ఎంఆర్సీ అవుతుంది. ఓకేనా, ఎంఆర్సీ అవుతుంది. అండ్ ఇక్కడ బీసీ పూల్ అని ఉంటుంది పీజీ విషయంలో. సో అవి ఎట్లా అంటే రిజర్వేషన్ని 100% రోస్టర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు సో ఎక్కడో దగ్గర ఒక డిస్టర్బెన్స్ అంటే తెలియక ఒకటి వస్తే బీసీ కోటాలోకి వస్తుంది అనమాట. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు ఎంఆర్సీ సీట్స్ అనేవి పెరగడం తగ్గడం ఉంటుంది ఒక్కొక్క రిజర్వేషన్కి ఒక్కొక్క ఇయర్లో. సో ఇది ఎంఆర్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు. సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.